Yeah, good morning, one and all. This is Ramavat Mohan. Welcome to Kanishka IAS. So today we'll be discussing about a concept in science and technology about why does ice float on the waters? I'll repeat, why does ice float on the water? అంటే ఇక్కడ అంటే ప్రశ్న ఏంటంటే ఇక్కడ టాపిక్ యాక్చువల్గా ఐస్ అనేది ఉంటుంది కదా, మంచు అనేది వాటర్ మీద ఎందుకు తేలుతుంది అనేది క్వశ్చన్. సో వాట్ ఈస్ ద మెకానిజం, అసలు ప్రిన్సిపల్ ఏంటి? సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ లేటర్, బట్ బిఫోర్ ప్రొసీడింగ్ లెట్ us డిస్కస్ అ లిటిల్ బిట్. మీరు గమనించుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్బర్గ్ అంటే మంచు కొండలు ఉంటాయి కదా, అవి వాటర్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మంచు కొండలు అయితే ఐస్బర్గ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్స్. ఐల్ రిపీట్, so whatever iceberg is there here, right, ante idi iceberg, so this is the surface of the waters, right, and this is the iceberg which is like hidden, ante ee water surface kinda untundi annattu, kinda bhagamlo almost 90% anedi water kinda untundi. So as we say, and only the 10% of the iceberg, that is manchukonda, will be like floating on the waters or above the waters, ante neeti pai bhagamlo tele 10% మంచు మనకు కనిపిస్తుంది అన్నట్టు ఐస్బర్గ్లో. సో అసలు దీని వెనుక మెకానిజం ఏంటి, అసలు ప్రిన్సిపల్ ఏంటి? సో లెట్ us డిస్కస్ ఇన్ ద కమింగ్ స్లైడ్స్. సో మూవింగ్ ఆన్ టు ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్, మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే ద సైన్స్ బిహైండ్ నేచర్స్ లైఫ్ సేవింగ్ వండర్. అంటే ఇక్కడ ప్రకృతిలో వాటర్ యొక్క సిగ్నిఫికెన్స్, అంటే వాటర్ యొక్క బ్యూటీ ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ హెల్పింగ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ బోత్ ఫ్లోరా అండ్ ఫౌనా. అంటే ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అంటే ప్లాంట్స్ ఉండొచ్చు, మొక్కలు కానీ జంతువులు కానీ, వాటికి వాటర్ అనేది లైఫ్ సేవింగ్ ఆర్ లైఫ్ సేవర్ అని చెప్పవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ యాక్చువల్లీ వెన్ వి టాక్ అబౌట్ what is the principle actually, what exactly is making the ice to float above the water, అంటే ఈ మంచు ఏదైతే ఉందో వాటర్ మీద ఏ రకంగా తేలుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో వెన్ వి టాక్ మెయిన్ రీజన్ ఏంటంటే డెన్సిటీ. సో డెన్సిటీ ఈజ్ ద కీ, ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ బ్యూటిఫుల్ రోల్. అంటే ఇక్కడ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సాంద్రత అంటారు, మనం తెలుగులో సాంద్రత అని అంటాము. సో ఇక్కడ మెకానిజం ఏంటి అని అంటే an object floats when its average density is lower than the density of the liquid in which it is placed. అంటే ఇక్కడ సింపుల్ ఏమంటున్నాడంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్ ఎ బోట్, రైట్. సో బోట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఓవర్ హియర్, అంటే పడవ. ఓకే, సో పడవ అనేది కొంత నీటి భ్రంశం అని అంటాం మనం, అంటే వాటర్ డిస్ప్లేస్మెంట్ చేస్తుంది అన్నట్టు ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో. సో దట్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్ ఫ్లోట్స్ when the average density is lower than, అంటే ఇక్కడ మంచు యొక్క సాంద్రత ఏదైతే ఉందో అది వాటర్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బయోయింట్ ఫోర్స్ అంటే తేలే బలం అనేది పడవకు మీదికి నెడుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ ద బ్యూటీ హియర్. సో బిఫోర్ మూవింగ్ ఆన్ ఫర్దర్, ఇక్కడ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఆర్కిమెడిస్ సూత్రం అని అంటారు. సో ఐ విల్ బి కమింగ్ టు దట్ లేటర్, బట్ బిఫోర్ దట్ ఇక్కడ సాంద్రత అంటే డెన్సిటీ గురించి మనము, వాటర్ యొక్క డెన్సిటీ గురించి ఇక్కడ 0 to 4 degrees Celsius ఏదైతే ఉందో ఆ రేంజ్లో చాలా ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఉంటుంది అన్నట్టు వాటర్కి. ఆ ప్రాపర్టీ ఏంటంటే లిక్విడ్ వాటర్ అనేది 4 degrees Celsiusలో దాని యొక్క డెన్సిటీ ఎంత ఉంటుందంటే 1 gram/cm³. ఓకే, నథింగ్ బట్ లిక్విడ్ వాటర్ అంటే వాటర్ ద్రవంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క సాంద్రత ఎంత ఉంటుంది, సాంద్రత విల్ బి 1 gram/cm³. సో వెన్ వి టాక్ అబౌట్ ద ఐస్, అదే ఐస్ 0 degrees Centigradeలో అది సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది, అక్కడ సాంద్రత ఎంత ఉంది, ఇట్ విల్ బి లైక్ 0.917 gram/cm³ అన్నట్టు. సో సింప్లీ వీ కెన్ సే దట్ వీ కెన్ కంక్లూడ్ దట్ ఫ్రమ్ డెన్సిటీ, అంటే ఈ సాంద్రత ఏదైతే ఉందో అంటే సాంద్రత ఆఫ్ మంచు, నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈస్ లెస్ దెన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, అంటే మంచు యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కంటే తక్కువ ఉంది అన్నట్టు. అందుకే ఆ బయోయింట్ ఫోర్స్ ఏదైతే ఉందో అది కింది నుంచి ఆ ఓడ కానీ వేరే ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, దానికి బయోయింట్ ఫోర్స్ విల్ బి లైక్ పుషింగ్ అన్నట్టు, అంటే కింది నుంచి నెడుతుంది, అంటే ఇట్ విల్ క్రియేట్ ఎ ప్రెషర్. ఓకే, సో బయోయింట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ తేలే బలం అని తెలుగులో అంటాము. సో దేర్ ఫోర్ ఐస్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో మంచు అనేది వాటర్ కంటే పై భాగంలో
తేలుతుంది అనేది దాని యొక్క. సో అసలు ఏ రకంగా తేలుతుంది యాక్చువల్గా, అంటే ఐస్ అనేది వాటర్ మీద ఏ రకంగా తేలుతుంది అనే మెకానిజం తెలుసుకుందాం. ఇక్కడ వాట్ హ్యాపెన్స్ వెన్ వాటర్ ఫ్రీజెస్, దిస్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. దట్ మీన్స్ హియర్ ద వాటర్ ఈస్ కన్వర్టింగ్ ఫ్రమ్ ద గ్యాసెస్ టు ద liquid, right? Yeah, what I'm saying is what happens when water freezes, right? So here the water is in the liquid form, right? Water is in the liquid, so that has to be converted into the solid, that is nothing but ice we say, right? అంటే ఇక్కడ మంచు అనేది అంటే ఈ వాటర్ అనేది ద్రవం నుంచి అక్కడ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వాటర్ మాలిక్యూల్ ఫార్ములైజ్ H2O, సో దేర్ ఇస్ like hydrogen bonds, they are like attracting the other atoms here. So coming to the liquid water, అక్కడ లిక్విడ్ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉందో వాటర్ది, వాట్ హ్యాపెన్స్ ఇస్ ద లిక్విడ్ వాటర్, the whatever hydrogen bonds are there, they are very closely packed actually. They are very closely packed, అంటే they are like very very close to each other, the hydrogen bonds, and they are freely allowing to move. అంటే వాటర్ లిక్విడ్ that will be like floating, right? So that has but when it is in the form of ice లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటమ్స్ అనేటివి కాంపాక్ట్ ఉన్నప్పటికీ ఏదైతే వాటి యొక్క అరేంజ్మెంట్ ఉంటుంది అన్నట్టు హెక్సాగనల్ లాటిస్ ఆర్ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఎప్పుడైతే ఆ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయో ఇది హెక్సాగనల్ స్ట్రక్చర్గా ఫామ్ అయ్యి, అంటే ఇక్కడ ఉన్న గ్యాప్ అంటే దిస్ గ్యాప్ ఇస్ మోర్ యాక్చువల్లీ. అంటే ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లాక్డ్ అప్ అండ్ దే ఆర్ ఓపెన్ in a hexagonal lattice which is creating more spaces. So manaku before we proceed we need to know the formula actually. Density is equal to mass per volume ane formula undi. So what is this? Nothing but density anedi sandrata, alage mass anedi ikkada we call it as dravya rasi, right? And simply volume is nothing but ghana parimanam. Ante ikkada eppudaithe liquid nunchi solid ki convert aitundo, liquid nunchi solid ki వాటర్ కన్వర్ట్ అవుతుందో ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అరేంజ్మెంట్ ఎలా ఉందంటే హెక్సాగనల్ లాటిస్ స్ట్రక్చర్ ఆర్ ఓపెన్ క్రిస్టల్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. అక్కడ ఘన పరిమాణం అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్పుడైతే డినామినేటర్లో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందో ఏమవుతుంది, ఇక్కడ డెన్సిటీ న్యాచురల్లీ డిక్రీజెస్. అంటే సింపుల్ క్యాల్కులేషన్ 1/2 is nothing but 0.5, right? When you calculate 1/10, what happens? 1/10 is nothing but 0.1, right? సో ఇక్కడ న్యూమరేటర్ అంటే డినామినేటర్లో వాల్యూ పెరుగుతుంది కాబట్టి, అంటే అక్కడ డినామినేటర్లో ఏముంది, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్ అంటున్నాం. అంటే సాంద్రత ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. ఇక్కడ ఘనపరిమాణం అంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డినామినేటర్లో డెఫినెట్లీ డెన్సిటీ దట్ ఈస్ సాంద్రత అనేది తగ్గిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఐస్కి లిక్విడ్కి అంటే సాంద్రత యొక్క డిఫరెన్సెస్. సో ఇక్కడ వెన్ యూ టాక్ అబౌట్ ఐస్ ఏముంటుంది సాంద్రత ఇక్కడ 0.917 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, వెరాజ్ లిక్విడ్ అయితే 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంది. సో దట్స్ వై ద డెన్సిటీ ఈజ్ లెస్సర్ హియర్. సో ఐస్ యొక్క డెన్సిటీ అంటే మంచు యొక్క డెన్సిటీ ఈజ్ లెస్సర్ దాన్ ద లిక్విడ్ వాటర్. సో దట్స్ వై ద ఐస్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్. అందుకే మంచు అనేది ఆ వాటర్ మీద తేలుతుంది అన్నట్టు. So that is one of the explanations. So when we talk about, so why is this unusual? Actually మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇక్కడ. డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా బాడీ మనం చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాము, యాక్చువల్లీ సాలిడ్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్, రైట్? సాలిడ్స్ అనేవి అంటే వాటి యొక్క ఆటమ్స్ అనేవి దగ్గరగా అమర్చబడి ఉంటాయి, వేరాస్ లిక్విడ్స్లో కొంచెం గ్యాప్ ఉంటుంది. బట్ వెన్ వీ టాక్ అబౌట్ గ్యాసెస్ దే ఆర్ వెరీ వెరీ ఫ్రీ. అంటే ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ ఆటమ్స్ యొక్క బాండింగ్ మధ్యలో ఆ డిస్టెన్స్ అనేది దే ఆర్ లైక్ లూజ్లీ ప్యాక్డ్ అని అంటాం మనం, యాజ్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ సాలిడ్స్ లిక్విడ్స్ టు గ్యాసెస్, అవునా కదా? సో బట్ ఓన్లీ వాటర్కే ఇది అన్యూజువల్ అన్నట్టు. సో వాటర్ హ్యాస్ అ డిఫరెంట్ ప్రాపర్టీ వీ కెన్ సే విచ్ కంపేర్ టు అదర్స్. సో ఇక్కడ నార్మల్గా ఏమవుతుందంటే మోస్ట్ సబ్స్టెన్సెస్ వెన్ వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ లిక్విడ్ నుంచి సాలిడ్కి అంటే వెన్ దే ఆర్ ఫ్రీజింగ్ వాట్ హ్యాపెన్స్ ఇక్కడ లూజ్ ఉంటాయి యాక్చువల్గా ఆటమ్స్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్ in case of liquid, but as it is freezing converted into solid ఏమైతే ఆటమ్స్ అనేవి కాంపాక్ట్ అవుతుంది. ఆటమ్స్ ఆర్ కాంపాక్ట్ ఆర్ క్లోజ్లీ లొకేటెడ్ వేర్ డెన్సిటీ హ్యాస్ టు ఇంక్రీజ్, బట్ వాటర్లో ఏమవుతుంది డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ ద అన్యూజువల్ బిహేవియర్ ఆఫ్ వాటర్ వెన్ కంపేర్డ్ టు అదర్ ఎలిమెంట్స్ ఆర్ అదర్ matter or substances you can say. So water is different. In what way water is different?
వెన్ వాటర్ ఫ్రీజెస్ అంటే వాటర్ లిక్విడ్ అంటే లిక్విడ్ నుంచి సాలిడ్కి కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఫార్మ్స్ అన్ ఓపెన్ స్ట్రక్చర్ దట్ ఆక్యుపైస్ మోర్ వాల్యూమ్. ఇక్కడ ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్. అంటే వాల్యూమ్ పెరిగినప్పుడు డెన్సిటీ అనేది తగ్గిపోతుంది, అంటే డినామినేటర్ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్. సో ఇన్ ద ప్రీవియస్ కేస్ నేను చెప్పాను కదా, అక్కడ 1/2 ఈజ్ నథింగ్ బట్ 0.5, బట్ 1/10 ఈజ్ నథింగ్ బట్ 0.1, రైట్? సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ హియర్. Because of the increase in the volume, the density is decreasing in case of water. So ice is about 9% less than the liquid water. అంటే ఐస్ యొక్క సాంద్రత లిక్విడ్ వాటర్ కంటే 9% తగ్గుతుంది అన్నట్టు. అందుకే ఐస్ ఆర్ మంచు అనేది దట్ విల్ బి ఫ్లోటింగ్ ఆన్ ద అబౌట్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్స్. ఓకే, సో ఐస్ అనేది వాటర్ పై భాగంలో తేలుతుంది అన్నట్టు, ఆ 10% ఏదైతే ఉందో. సో దట్స్ ద రీజన్. So simply we can say that same mass and greater volume is creating a lower density in case of the waters. So moving on further, what we can say is that why does water reach maximum density at 4 degrees centigrade? Okay, so why does water reach maximum density at 4 degrees centigrade? So అలాగే 4 degrees centigrade నుంచి ఫ్రీజింగ్ అవుతూ ఉంటే 0 degrees Celsiusకి టువర్డ్స్ వెళ్తూ ఉంటే ఫ్రీజింగ్ అవుతుంటే ఏమవుతుందంటే దట్ విల్ వాటర్ ఎక్స్పాండ్స్ యాక్చువల్లీ rather than like becoming increasing the density decreases. అంటే ఇక్కడ మెకానిజం ఏంటంటే, సో ఇక్కడ why does water reach maximum density at 4 degrees Celsius? So when water is cooling, right, 4 degrees centigrade ఇక్కడ ఉందనుకోండి, and let us say it is 0 degrees centigrade. సో ఇక్కడ వరకు ఏమవుతుందని అంటే వాటర్ maximum density అనేది ఇక్కడ రీచ్ అవుతుంది at 4 degrees centigrade, maximum density. బట్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రీజింగ్ ఫర్దర్ అంటే ఇక్కడ 0 degree వచ్చే వరకు డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ద మాక్సిమం డెన్సిటీ ఓవర్ హియర్. సో దట్ ఈస్ ద అన్యూజువల్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఓకే, సో సింప్లీ వాట్ వీ క్యాన్ సే ఈస్ యాజ్ వాటర్ కూల్స్ ఫ్రమ్ హైయర్ టెంపరేచర్స్ టువర్డ్స్ 4 degrees Celsius, అంటే వాటర్ హైయర్ టెంపరేచర్ నుంచి 4 degrees Celsius వచ్చినప్పుడు మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుంది అన్నట్టు, అంటే మ్యాక్సిమం ఎక్కువ సాంద్రత అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకనంటే ఇక్కడ టెంపరేచర్ తగ్గుతుంది, అలాగే మాలిక్యులర్ మోషన్ also like decreases, molecules come closer actually. Okay, when molecules come closer and density increases, so water reaches maximum density at 4 degrees Celsius. So ఇక్కడ below 4 degrees Celsius ఏమైతుందంటే హైడ్రోజన్ బాండింగ్ ఏదైతే ఉందో that will take the form of hexagonal lattice structure or open crystal structure అని చెప్పొచ్చు. అక్కడ ఏదైతే హెక్సాగనల్ షేప్ తీసుకుంటుందో అక్కడ స్పేస్ అనేది బిట్వీన్ ద హైడ్రోజన్ బాండ్స్ విల్ ఇంక్రీజ్ అన్నట్టు. అక్కడ ఘన పరిమాణం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు న్యాచురలీ వాట్ వీ కెన్ సైజ్ 4 to 0 degrees Celsiusకి వాటర్ ఎక్స్పాండ్స్ అన్నట్టు. సో దట్స్ వై వెన్ ద వాల్యూమ్ ఇంక్రీజెస్ దెన్ డెఫినెట్లీ ద డెన్సిటీ సాంద్రత అనేది తగ్గిపోతుంది అనేది అర్థం. సో 0 degree to freezing further expansion takes place. So that's the mechanism actually. And what we can say is that, why does only part of the ice stay above water? Very, very important question here. So according to Archimedes' principle, the upper or upward buoyant force equals the weight of the displaced water. So moving on to further, just I'll show you the diagram of the Archimedes' principle over here. So it's like, this is about the Archimedes' principle, what it talks about. Let us discuss. So actually when a body is wholly, that is nothing but completely, when a body is completely, so when a body is wholly, that is completely or partially immersed in a fluid, what happens? It experiences an upward buoyant force. Buoyant force is nothing but telebalum. Okay, so that is like lifting that water or boat, whatever it may be, or object you can say. It experiences an upward buoyant force which is equal to the weight of the displaced fluid or fluid which is being displaced by the waters. So that is the beauty in the Archimedes principle. So ఇక్కడ సింప్లీ ఫార్ములాలో మనం ఇది పెట్టొచ్చు అన్నట్టు. వాట్ ఈస్ దట్? లైక్ buoyant force is equal to the weight of the displaced fluid. Okay, or simply we can say that స్థానభ్రంశం అంటే ఏదైతే వాటర్ లిక్విడ్ వాటర్ ఉంది కదా, నథింగ్ బట్ స్థానభ్రంశం అది ఈక్వల్ టు ద బయోయింట్ ఫోర్స్ అన్నట్టు. అప్పుడే పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది తేలుతుంది, లైక్ వాటర్లో తేలుతుంది అనేది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ చెప్తుంది. సో హియర్ లైక్ యూ కెన్ సీ ద 3 cases.
అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది వాట్ హ్యాపన్స్ టు అన్ ఆబ్జెక్ట్ అనేది అంటే 3 కేసెస్లో ఇక్కడ ఎప్పుడు మునుగుతుంది, ఎప్పుడు తేలుతుంది, ఈక్విలిబ్రియంలో ఉంటుంది అనేది మనకు కండిషన్స్. సో యాజ్ పర్ ద ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏమవుతుందంటే బయోవెంట్ ఫోర్స్ ఏదైతే ఉందో తేలే బలం అనేది వెయిట్ కంటే ఎక్కువ ఉన్నది. అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో ద ఆబ్జెక్ట్ ఫ్లోట్స్ ఇన్ దిస్ కేస్, ఆర్ వీ కెన్ సింప్లీ సే దట్ ద ఆబ్జెక్ట్ రైజెస్ ఆర్ ఇట్ ఫ్లోట్స్ ఇన్ ద ఫస్ట్ కేస్. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ కండిషన్. ఎప్పుడు తేలే బలం అనేది ఓకే వెయిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అలాగే సెకండ్ కేసు వచ్చేసి ఇక్కడ తేలే బలం ఈజ్ ఈక్వల్ టు వెయిట్, దట్ ఈస్ నథింగ్ బట్ బయోవెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అన్నట్టు. సో హియర్ ద ఆబ్జెక్ట్ ఫ్లోట్స్ బట్ ఇట్ విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం. ఓకే, సో కమింగ్ టు ద థర్డ్ ఆప్షన్, ఇక్కడ బయోవెంట్ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్ ద వెయిట్, దెన్ డెఫినెట్లీ ద ఆబ్జెక్ట్ సింక్స్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మునిగిపోతుంది కంప్లీట్లీ అండర్ ద వాటర్స్. సో మూవింగ్ ఆన్ ఫర్దర్, సో ఇక్కడ ఈ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది యాక్చువల్లీ. సో వై డస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఐస్ స్టే అబౌవ్ వాటర్ అని అంటున్నాం కదా. సో ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ ద ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్స్ వాట్ ఎవర్ ఐ సెడ్. సో హియర్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఐస్ డిస్ప్లేసెస్ ఓన్లీ ఎనఫ్ వాటర్ to support its weight so that the 90% of its volume stays below the surface. So whatever, so simply అంటే మీకు డౌట్ ఉండొచ్చు ఇక్కడ, let me clarify that. The doubt is that why does only part of the ice stay above the water? అంటే ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, nothing but 10% above the water and the remaining 90% is below the water. అంటే ఇప్పుడు ఇది మొత్తం తేలొచ్చు కదా అని ఒక క్వశ్చన్, ఇక్కడ బిగ్ క్వశ్చన్. బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, ఇప్పుడు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము ఐస్ డిస్ప్లేసెస్ ఓన్లీ ఎనఫ్ వాటర్. ఏదైతే ఈ వాటర్ ఉందో ఇక్కడ డిస్ప్లేస్ చేసిన వాటర్, అది దట్ ఈస్ లైక్ ఈక్వలెంట్ టు ద, we can say that the buoyant force is equivalent to the weight of the object. So that's satisfying there. That means only this 90% of the ice or iceberg is displacing the entire weight of the ice because of the less density. So simply we can say that it is 9% lesser than the density, that is సాంద్రత is, అంటే సాంద్రత అనేది ఇక్కడ 9% తక్కువ ఉంటుంది వాటర్ కంటే. అందుకే ఈ తక్కిన పార్ట్ అనేది అంటే ఓన్లీ 10% అనేది అబౌవ్ ద వాటర్ ఉంటుంది, వెరాస్ ద రెస్ట్ 90% ఇస్ బిలో ద వాటర్. సో వెన్ యూ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఇన్ నేచర్, అసలు ఈ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. సో లిక్విడ్ అనేది దట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఐస్, రైట్? మంచుకు అంటే వాటర్ అనేది మంచుకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఒక బ్యూటీ ఉంది నేచర్లో. హౌ ఇక్కడ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో కింద, అంటే వాటర్లో డీప్ అంటే డీప్ మనం డెప్త్కి వెళ్తున్నప్పుడు అక్కడ మొత్తం వాటర్ ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, అక్కడ ఫౌనా ఫ్లోరా ఏదైతే ఉందో, అంటే ప్లాంట్స్ ఉండొచ్చు, యానిమల్స్ ఉండొచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉండొచ్చో, దే విల్ గెట్ ఫ్రీజ్డ్ అప్ అండ్ దే మే బికమ్ ఎక్స్టింక్ట్, అంటే అవి చనిపోయే ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఫ్లోటింగ్ ఐస్ ఫార్మ్స్ అండ్ ఇన్సులేటింగ్ లేయర్ అన్నట్టు. అంటే మనకి హీట్ ఏదైతే ఉందో టెంపరేచర్ అనేది దట్ విల్ నాట్ బి లైక్ వీ కెన్ సింప్లీ సే దట్ హీట్ లాస్ అనేది కాకుండా కాపాడుతుంది అన్నట్టు. హీట్ లాస్ అనేది జరగదు. ఓకే, సో ఐస్ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ఇన్సులేటింగ్ లేయర్ విచ్ ఈస్ లైక్ క్యాప్టివేటింగ్, అంటే ఆ హీట్ ఏదైతే ఉందో ఆ ఉష్ణోగ్రతని వెళ్ళనీయకుండా కాపాడుతుంది అన్నారు. అందుకే ఆ లిక్విడ్ వాటర్ ఏదైతే ఉందో అది ఫ్రీజింగ్ కాదన్నట్టు. ఇప్పుడు కోల్డ్ కండిషన్స్లో ఏమవుతుంది, మొత్తం సముద్రం కానీ చెరువులు ఉండొచ్చు, లేకపోతే లేక్స్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో సరస్సులు, అవి ఏమవుతాయి, లిక్విడ్ నుంచి మొత్తం ఐస్ అయిపోతాయి అన్నట్టు. ఐస్గా గడ్డ కట్టినప్పుడు ఆ ప్లాంట్స్ ఉండొచ్చు, యానిమల్స్ ఉండొచ్చు, అవి మొత్తం చనిపోతాయి అన్నట్టు. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఐస్ అనేది ఇన్సులేటింగ్ లేయర్ అంటే హీట్ లాస్ కానియకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్సులేషన్ విచ్ రెడ్యూసెస్ హీట్ లాస్ ఫ్రమ్ వాటర్ బిలో. సో వాటర్ బిలో రిమైన్స్ లిక్విడ్, సో దట్స్ వై ద లైఫ్ ఇన్ లేక్స్ అండ్ పాండ్స్ సర్వైవ్స్ అన్నట్టు. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ పాయింట్ హియర్. సో దట్స్ వై ఇఫ్ ఐస్ వర్ డెన్సర్ దాన్ వాటర్ ఇట్ వుడ్ సింక్. అంటే సపోజ్ ఇప్పుడు ఐస్ అనేది మోర్ డెన్సర్, సపోజ్ ఐస్ ఈజ్ మోర్ డెన్సర్ దాన్ ద వాటర్స్ అనుకుందాం ఈ కేసులో. సో వాట్ హ్యాపెన్స్, ద ఐస్ విల్ గో డీప్ ఇన్ టు ద, అంటే
అడుగు భాగం అంటే అవి చెరువులు ఉండొచ్చు, సరస్సులు ఉండొచ్చు, లేదా సముద్రాలు, నదులు ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ బాటమ్ పార్ట్ ఏదైతుందో ఆ వాటర్ అనేది మొత్తము లిక్విడ్ వాటర్ అనేది ఐస్ లాగా కన్వర్ట్ అయినప్పుడు ఆ జీవరాశులు ఏవైతే సరస్సులలో కానీ చెరువులలో కానీ అడుగు భాగాల్లో ఉంటాయి కదా డెప్స్లో, సో అవి అన్నీ ఫ్రీజ్ అయిపోయి చనిపోతాయి అన్నట్టు. సో దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అందుకే డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెసర్ దెన్ లిక్విడ్ వాటర్. సో దట్స్ వై the ice is on the top layer, which is acting as an insulating layer, which is protecting the nature, the living organisms, and providing life. What we can say is that ice floats because hydrogen bonding creates an open crystalline structure. ఎందుకంటే వాల్యూమ్ అనేది అక్కడ హైడ్రోజన్ బాండ్స్ మధ్యలో వాల్యూమ్ అనేది పెరుగుతుంది కాబట్టి న్యాచురల్లీ డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఎందుకు? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్ అన్నట్టు. అంటే సాంద్రత ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. సో ఘనపరిమాణం పెరిగినప్పుడు డెఫినెట్లీ సాంద్రత అనేది తగ్గిపోతుంది. అందుకే ఐస్ యొక్క సాంద్రత అనేది తక్కువ ఉంటుంది వాటర్ కంటే, అందుకే ఫ్లోట్ అవుతుందని చెప్తుంది. సో సింప్లీ వీ కెన్ సే దట్ వీ కెన్ సమ్మరైజ్ దట్ ఫ్రీజింగ్ ఈజ్ లీడింగ్ టు లైక్ ఓపెన్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ లైక్ ఇంక్రీజింగ్ ద వాల్యూమ్. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? డెన్సిటీ తగ్గుతుంది. ఓకే, అందుకే ఐస్ అనేది అంటే మంచు అనేది ఫ్లోట్ అవుతుంది అనేసి చెప్తున్నారు అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్ మనం ఏం చూసాము, మామూలు లిక్విడ్ వాటర్ యొక్క సాంద్రత 1 g/cm³ అని తెలుసుకున్నాం. అలాగే ఐస్ యొక్క సాంద్రత ఇజ్ ఈక్వల్ టు 0.917 g/cm³, రైట్? సో సింప్లీ వీ కెన్ కంక్లూడ్ దట్ as the ice has got 9% less density than that of the liquid water. అంటే ఇక్కడ మంచు ఏదైతే ఉందో దాని యొక్క సాంద్రత 9% తక్కువ ఉంటుంది అన్నట్టు దేనికంటే, వాటర్ కంటే. అందుకే ఐస్ అనేది అంటే మంచు అనేది వాటర్ పై భాగాన అంటే తేలుతుంది అనేది దీని యొక్క సారాంశం. సో what we can say is that so we understood the concept of like why does ice floats on water, okay, like with the help of Archimedes principle, which beautifully explains regarding the buoyant force and the displaced fluid. So that's it for today. Thank you so much. We'll meet in the next session. Thank you.